హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బీ అండ్ టీపీసీ హిస్టరీ పీవైక్యూస్ చెప్పుకుంటున్నామండి. ఈరోజు మనకి 16th జూన్ షిఫ్ట్ 3 2025లో జరిగిన గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో జరిగిన హిస్టరీ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు చెప్పుకుంటున్నామండి. మనకి 16th to 26th మార్చ్ ఎగ్జామ్ డేట్ ఇచ్చేసాడు. 2026 16 to 26 గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. ఒక్కసారి చూసుకోండి, గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పీవైక్యూస్ మనం అన్నీ పెడుతున్నాం. మ్యాక్సిమం చూసుకోండి, మీకు మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మన పీవైక్యూస్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కనీసం 2 నుంచి 3 క్వశ్చన్లు అందులో నుంచి ఎక్స్ప్లెనేషన్ నుంచే రావచ్చు. మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుందండి. మీరు చూస్తే ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయా లేవా నేను అన్నీ చెప్తాను. 24th జూన్ వరకు జరిగిన 2025లో 25th జూన్ వరకు జరిగాయండి షిఫ్ట్స్. ఆ ప్రతి షిఫ్ట్లో సంబంధించిన హిస్టరీ క్వశ్చన్స్ చెప్తాను నేను. అన్నీ అయిపోతాయి ఈ లోపు, మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ లోపే అయిపోతాయి. ఇంకా మనకి ఏవేవి ఉన్నాయో అవి కూడా మోస్ట్లీ నేను కవర్ చేస్తాను. నేను ఇంకా ఏప్రిల్లో ఎప్పుడో అనుకున్నాను, కానీ మరీ ఇంత వేగంగా ఇచ్చేస్తాడు అనుకోలేదు. బట్ ప్రిపేర్ అవ్వండి మీరు మంచిగా. మనకి ఏప్రిల్లోనే మనకి అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఉండొచ్చు, అది కూడా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మంచి ప్రిపేర్ అయినా మీకు ఈజీగా పడుతుంది, ఆ టైం పడుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. ప్రతి సబ్జెక్ట్కి కూడా పీవైక్యూస్ చూడండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్ అయినా కొన్ని ఆ టాపిక్ రిలేటెడ్ అయినా మీకు వస్తుంటాయి. ఆ టాపిక్ మీరు నేర్చుకున్న పీవైక్యూస్ బట్టి టాపిక్ రిలేటెడ్ అయినా మీకు వస్తుంటాయి. ప్రతిదీ కూడా జిఎస్ అయితే జిఎస్, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ కూడా ఒక్కసారి పీవైక్యూస్ చేయండి. లాస్ట్ ఇయర్వి, గ్రాడ్యుయేట్వి, అలాగే అండర్ గ్రాడ్యుయేట్వి చూడండి. అలాగే గ్రూప్ డి కూడా అయ్యింది కదా, గ్రూప్ డి, అలాగే ఆర్ఆర్బీ జేఈ కూడా అయ్యింది, ఏఎల్పి కూడా అయ్యింది. అవన్నీ చూడండి ఒకసారి, మీకు ఈజీగా అర్థం అవుతుంది ఎలా ఇస్తున్నారు ఏంటి క్వశ్చన్స్. దాన్ని బట్టి కూడా మీకు ఈజీ అవుతుంది. ఓకేనండి, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబల్ అప్రైజింగ్ లీడర్స్ వర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ డ్యూరింగ్ ద రివోల్ట్ బట్ డిపోర్టెడ్ టు అనదర్ కంట్రీ? ఏమన్నారు? ట్రైబల్ రివోల్ట్స్ జరుగుతున్నాయి, ట్రైబల్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆ లీడర్స్ ఉన్నారు, ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉరి తీసేశారు అందరినీ. కానీ ఇందులో ఒక ఆయన్ని ఉరి తీయలేదు. ఆ ఉరి తీయన ఒక ఆయన్ని ఎక్కడ పెట్టారు? వేరే కంట్రీలోకి తీసుకొని వెళ్ళారు అని చెప్పి ఇచ్చారండి క్వశ్చన్. అంటే ట్రైబల్ రివోల్ట్స్ జరుగుతున్నాయి, ఆ ట్రైబల్ రివోల్ట్స్లో ఒక ఆయనకి ఉరి తీయలేదు, ఒక లీడర్కి ఉరి తీయలేదు, ఆయన్ని వేరే కంట్రీకి తీసుకొని వెళ్ళారు. ఆయన లీడర్ ఎవరు అని చెప్పి అడిగారు. అది క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటి? తిల్కా మంజీ, నీలాంబర్ అండ్ పీతాంబర్, తిరోత్ సింగ్ సయర్, తిరోత్ సింగ్ అని అంటారు, తిరోత్ సింగ్ సయర్ అని, సయం అని వస్తుందండి, సయం. ఓకేనా? సిద్ధు అండ్ కన్హు ముర్ము, ఇవి ఆప్షన్స్. మనం ఈ ఆప్షన్స్ రిలేటెడ్ చేసుకుంటే మనకి క్లియర్గా ఎవరు ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఓకేనా? తిల్కా మంజీ ఫస్ట్ ఎవరండి? తిల్కా మంజీ. దీన్ని తిల్కా మంజీ రివోల్ట్ కూడా అంటారు, తిల్కా మంజీ రివోల్ట్. ఈయన సంతాల్ ట్రైబ్స్కి చెందినవాడండి, సంతాల్ ట్రైబ్స్కి చెందినవాడు ఈ తిల్కా మంజీ. ఈ తిల్కా మంజీ బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా రివోల్ట్ చేశాడు. ఎప్పుడు అని అంటే 1784. ఈ తిల్కా మంజీనే ఫస్ట్ ఆర్మడ్ రెబిలియన్, ట్రైబల్స్లో ఆర్మడ్స్తో అంటే ఆయుధాలతో చేసిన ఫస్ట్ రెబిలియన్ ఏది అని అంటే ఇదే తిల్కా మంజీ రివోల్ట్. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది తిల్కా మంజీ గురించి. ఈయన్ని పట్టుకొని బ్రిటిష్ వాళ్ళు ఈ తిల్కా మంజీ రివోల్ట్ని ఆయన్ని పట్టుకొని ఆ రివోల్ట్ని అధిగమించి ఆయన్ని ఉరి తీసేశారు, హ్యాంగ్ చేశారు. దాన్ని ఎగ్జిక్యూటెడ్ అని కూడా అని అంటారండి. మనకు అక్కడ ఎగ్జిక్యూటెడ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు, అనే వర్డ్ కూడా ఇచ్చాడు కదా, దాన్ని ఉరి తీయడం అని కూడా అని అంటారు, ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి అర్థం. ఓకేనా? అర్థమైంది కదా? ఇది ఇంతకు ముందు దాంట్లో నేను క్లియర్గా బ్రీఫ్ చేశాను. మన క్లాసెస్ ఎవరైతే విన్నారో ఇది మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ నీలాంబర్ అండ్ పీతాంబర్. ఎవరండి? నీలాంబర్ అండ్ పీతాంబర్. వీళ్ళు జార్ఖండ్లో ట్రైబల్స్ అండి, జార్ఖండ్లో ఉండే ట్రైబల్ లీడర్స్. 1857లో మనకి 1857 రివోల్ట్ జరుగుతుంది కదా, ఆ టైంలో వీళ్ళు జార్ఖండ్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ వ్యతిరేకంగా పోరాటం చేసిన వీళ్ళని పట్టుకొని ఉరి తీశారండి.
ఈ అక్కడే ఉరి తీయడం జరిగింది అనమాట జార్ఖండ్లోనే. ఇది నీలంబర్ అండ్ పీతాంబర్ గురించి 1857 రివోల్ట్ గురించి. రివోల్ట్లో వీళ్ళు కూడా పాల్గొన్నారనమాట. ఏ ఏరియా అంటే వాళ్ళది జార్ఖండ్ అనమాట. ఇప్పుడు ఉండే మనకి చోటా నాగపూర్ ఆ ఏరియాస్లో అనమాట జార్ఖండ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, వీళ్ళ గురించి పెద్దగా ఏముండదు. నెక్స్ట్ తిరోత్ సింగ్ సయం, తిరోత్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి పోనీ. ఓకేనా, ఈ తిరోత్ సింగ్ సయం ఈ తిరోత్ సింగ్ సయం మనకి కాశీ, ఎక్కడండి, మేఘాలయ దగ్గరలో కనిపించే కాశీ ట్రైబ్స్లో ఒక ఆయన ఈ తిరోత్ సింగ్. బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడాడు అనమాట. బ్రిటిష్ పోరాటం చేశాడు. ఈ ఆయన్ని ఏం చేశారు, ఉరి తీయకుండా ఢాకా బంగ్లాదేశ్కి పంపించడం జరిగిందనమాట. ప్రెజెంట్ బంగ్లాదేశ్కి పంపించేది. ఎవరిని తిరోత్ సింగ్. ఈయన ఏ ట్రైబ్స్కి చెందినవాడు, కాశీ ట్రైబ్స్. ఓకేనండి, కాశీ ట్రైబ్స్కి చెందినవాడు. నెక్స్ట్ మనకి సిద్ధు అండ్ కన్హూ సంతా. ఏదండి, సంతాల్ రెబిలియన్. ఇక్కడ సరిగ్గా పడలేదు. సంతాల్ రెబిలియన్కి చెందిన వాళ్ళే ఈ సిద్ధు అండ్ కన్హూ ముర్ము. మనకి ఈ సంతాల్ రెబిలియన్ ఎప్పుడు జరిగింది, 1855-56 ఆ టైంలో జరిగిందండి. 55-56 ఆ టైంలో జరిగిన రివోల్ట్ సంతాల్ రివోల్ట్. సంతాల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, సంతాల్ ట్రైబ్స్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన పోరాటమే ఈ సంతాల్ రెబిలియన్. ఈ సంతాల్లో ప్రముఖమైన లీడర్స్ ఎవరు అని అంటే సిద్ధు, అలాగే సిద్ధు ముర్ము, కన్హూ ముర్ము, అలాగే చాంద్ అండ్ భైరవ్. వీరు ఈ నలుగురు లీడర్స్ బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా లీడ్ చేసి సంతాల్ రెబిలియన్, బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా జరిగిన రెబిలియన్ అనమాట సంతాల్ రెబిలియన్. వీళ్ళు నలుగురు లీడర్స్ అనమాట. వీళ్ళు లీడ్ చేశారు ఈ రెబిలియన్ని. ఎప్పుడు 1856 ఆ టైంలో చాలామంది లీడర్స్ని ఉరి తీశారు. అందులో ఈ సిద్ధు అండ్ కన్హూ ముర్మును కూడా ఉరి తీయడం జరుగుతుంది ఈ సంతాల్ రెబిలియన్లో. మనకి తిల్కా మంజీలో ఆయన ఉరి తీస్తారు, నీలంబర్ పీతాంబర్ని ఉరి తీస్తారు, తిరోత్ సింగ్ని ఉరి తీయకుండా పట్టుకుని ఢాకా బంగ్లాదేశ్, ప్రెజెంట్ ఉండే బంగ్లాదేశ్ని పంపించడం జరుగుతుంది. సంతాల్ రెబిలియన్లో వీళ్ళని ఉరి తీస్తారు. అక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు, ఎవరిని ఉరి తీయకుండా వేరే కంట్రీకి తీసుకొని వెళ్ళారు అంటే ఏంటి, ఎవరండి, తిరోత్ సింగ్ సయం. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, మనకి దీని మీద క్వశ్చన్ వచ్చింది, దీని మీద కూడా మనకి అంతకుముందు క్లాసులో షిఫ్ట్లో క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఈ రకంగా క్వశ్చన్ అడిగాడు. చూడండి ఎలా అడుగుతున్నాడు అంటే, రివోల్ట్స్ ఏవైతే ఉన్నాయో రివోల్ట్స్ మీద నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి. ఏదో ఒక విధంగా ట్రైబల్ రివోల్ట్ అవ్వచ్చు, పీజెంట్స్ రివోల్ట్స్ అవ్వచ్చు, అలానే మనకి 1857 రివోల్ట్స్ ఉన్నాయి కదా అవి, అలానే మనకి దాంతోపాటుగా మనకి రెవల్యూషనరీ రివోల్ట్స్ జరిగాయి. రెవల్యూషనరీ సంబంధించిన కుట్ర కేసులు, బాంబు కేసులు ఉంటాయి. ఢిల్లీ ఈ బాంబు కేసులు, అలీపూర్ అరబిందో ఘోష్ కూడా ఉంటాడు అందులో, లింక్ అయి ఉంటారనమాట వాళ్ళు. అలాంటి రెవల్యూషనరీ రివోల్ట్స్కి సంబంధించినవి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఏదో రకంగా ఏదో ఒకటిలాగా అడుగుతున్నాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి చూసుకోండి, ఆ రివోల్ట్స్కి సంబంధించి మీకు ఈజీగా ఉంటుంది. ఒక క్వశ్చన్ మీ పాకెట్లో ఉన్నట్టే. హిస్టరీ నుంచి చదువుకోండి. హిస్టరీ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయండి. మీరు ఎప్పుడు కూడా ఏవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది చూసుకోండి. హిస్టరీ నుంచి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు కరెంట్ అఫైర్స్ అంటారు చాలామంది. హిస్టరీ, కొంచెం జాగ్రఫీ, అలానే పాలిటీ ఇవి దాంతో పాటు సైన్స్ చూసుకున్నాకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వాటిల్లో నుంచి కూడా మంచి క్వశ్చన్స్ వస్తాయి. మీరు మరీ ఒక్కర్లేదు సిఏ కరెంట్ అఫైర్స్ ఇవి చదువుకున్నాక అప్పుడు కొంచెం కరెంట్ అఫైర్స్ కొంచెం చూసుకోండి. అపాయింట్మెంట్స్, అలానే అవార్డ్స్, అలానే రీసెంట్గా వచ్చిన స్కీమ్స్ ఏవైనా ఉంటే స్కీమ్స్, అలానే రీసెంట్గా బడ్జెట్ కూడా వచ్చిందండి. ఆ బడ్జెట్ రిలేటెడ్వి బ్రీఫ్ ఉంటాయి. అంటే మరీ మీరు బడ్జెట్ మొత్తం చదవనక్కర్లేదు. 300 పేజీలు 400 పేజీలు అంత అవసరం లేదు. బ్రీఫ్స్, సమ్మరీస్ ఉంటాయి. ఆ సమ్మరీస్ జస్ట్ చూసుకోండి. జస్ట్ మరీ అంత లోపలికి వెళ్ళిపోయి చూస్తే లేదు. ఎకానమీ నుంచి స్కీమ్స్ ఏమైనా ఉంటే కొన్ని అవి అడిగే అవకాశం ఉంటుందండి, స్కీమ్స్ రిలేటెడ్వి. ఓకేనా, అవి మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్కి చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యాస్ బీన్ యూజ్డ్
సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యాస్ బీన్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ జహంగీర్ మహల్ ఇన్ ఆగ్రా ఫోర్ట్. ఆగ్రా ఫోర్ట్లో జహంగీర్ మహల్ ఏ మెటీరియల్తో దీన్ని తయారు చేశారు అని చెప్పి ఇచ్చారండి. మనకి ఆగ్రా ఫోర్ట్లో జహంగీర్ మహల్, అదే తాజ్ మహల్, ఓకేనా. ఇది దేంతో అండి? సిరామిక్, వైట్ మార్బుల్, రెడ్ శాండ్ స్టోన్, కాంక్రీట్. దేంతో అండి? వైట్ మార్బుల్తో ఉంటుంది కదా, మనకి వైట్ మార్బుల్తో చేశారండి. వైట్ మార్బుల్. వైట్ మార్బుల్ కదండి. అందరూ ఈ వైట్ మార్బుల్ అనుకోనే అక్కడ ఆన్సర్ పెట్టుకొని వచ్చారండి 2025లో జరిగిన ఎగ్జామ్లో, ఈ షిఫ్ట్లో. కానీ ఆన్సర్ ఏంటో తెలుసా? రెడ్ శాండ్ స్టోన్. ఈ రెడ్ శాండ్ స్టోన్ ఇది ఆన్సర్. అందరు కూడా ఈ వైట్ మార్బుల్ అనే పెట్టుకుని వచ్చారు. ఎందుకు? జహంగీర్ మహల్ అంటే తాజ్ మహల్ ఏమో అనుకున్నారు, ఆగ్రా ఫోర్ట్ కూడా అని అనుకున్నారు. కానీ ఈ ఆగ్రా ఫోర్ట్ ఇది ఎవరు చేశారు ఏంటి? రెడ్ స్టాండ్. ఇది ఆన్సర్ ఏంటండి? జహంగీర్ మహల్ ఏ మెటీరియల్తో బిల్డ్ చేశారు? రెడ్ శాండ్ స్టోన్. దీంతో బిల్డ్ చేశారంటే రెడ్ శాండ్ స్టోన్తో. కానీ ఇది జహంగీర్ దీన్ని బిల్డ్ చేయలేదండి, అక్బర్, ఎంపరర్ అక్బర్ బిల్డ్ చేశాడు. ఇక్కడ ఈ మహల్లో వాళ్ళ వైఫ్స్ రెసిడెన్షియల్ అనమాట. అక్బర్ సంబంధించిన వైఫ్స్ ఉంటారు, కొంతమంది చెలికత్తెలీలు ఉంటారు కదండి ఆయనకి. అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, నివసించేవాళ్ళు. వాళ్ళ వైఫ్స్ రిలేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట రెసిడెన్షియల్లో. అది జహంగీరీ మహల్. జహంగీరీ మహల్ అది ఎక్కడుంది? ఆగ్రాలో ఫోర్ట్లో ఉంది. ఏ స్టోన్తో చేశారు అంటే రెడ్ శాండ్ స్టోన్. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆగ్రా ఫోర్ట్, జహంగీర్ మహల్ అనేసరికి అందరూ వైట్ మార్బులే. వైట్ మార్బుల్, వైట్ మార్బుల్, వైట్ మార్బుల్ అందరూ అలానే పెట్టుకొని వచ్చారు. వైట్ మార్బుల్ అనేది మనకి తాజ్ మహలే గుర్తొస్తుంది కానీ ఇంకేది రాదండి. తాజ్ మహల్ అంటేనే జహంగీర్ చేసింది కాదు, ఇది అక్బర్ నిర్మించింది, ఆగ్రా ఫోర్ట్లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఎలా ఏంటి క్వశ్చన్ ఇచ్చాడో చూసుకోండి. ఇలాంటివే అడుగుతారండి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా. మనకు తెలిసినవి అడిగాడు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అందుకే పీవైక్యూస్ చేస్తే మనకి క్లియర్గా అర్థం అవుతుంది ఎటువంటి టైప్లో అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి. దాంతో మనం ఎలా చదవాలి ఏంటి అనేది కూడా అర్థం అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. తూఫాట్ ఉల్ మొవాహిద్దీన్ వాజ్ రిటన్ బై. ఈ బుక్ని ఎవరు రాశారు అని చెప్పి అడిగారు. 1 కేశవ్ చంద్ర సేన్, 2 రాజా మోహన్ రాయ్, 3 సయ్యద్ అహ్మద్ ఖాన్, 4 అక్షయ్ కుమార్ దత్. ఇలా నలుగురు గురించి ఇచ్చారు. ఆ నలుగురు గురించి చూసుకుందాం. అలా అయితే మనకి ఏంటి అనేది తెలుస్తుంది. అయితే కేశవ్ చంద్ర సేన్ గురించి చూసుకుంటే ఈయన బ్రహ్మ సమాజ్లో సభ్యుడు. ఎవరు? కేశవ్ చంద్ర సేన్. ఈ బ్రహ్మ సమాజ్ సభ్యుడు కేశవ్ చంద్ర సేన్ విడో రీమ్యారేజెస్ని, అలాగే చైల్డ్ మ్యారేజెస్కి విడో రీమ్యారేజ్ చేశాడు. చైల్డ్ మ్యారేజెస్కి వ్యతిరేకంగా పోరాటం చేశాడనమాట. ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఈయన పోరాటం చేశాడు. ఎవరు? కేశవ్ చంద్ర సేన్. ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా పోరాటం చేశారు. ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా. ఎవరండి? ఉమెన్ ఎడ్యుకేషన్. ఈయన ఓన్లీ ఒక పేపర్ ఉంటుందండి, భామాబోధిని. ఎవరిదండి? కేశవ్ చంద్ర సేన్ భామాబోధిని అనే పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మహిళల కోసమే, ఓన్లీ ఫర్ ఉమెన్ అనమాట. ఉమెన్ కోసమే ఈ పేపర్ని ప్రచురిస్తడం జరిగింది అంటే భామాబోధిని. ఈయన బ్రహ్మ సమాజ్లో సభ్యుడు కేశవ్ చంద్ర సేన్. రీమ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్, ఉమెన్ ఎడ్యుకేషన్కి కృషి చేసిన వ్యక్తి కేశవ్ చంద్ర సేన్. భామాబోధిని అనే పేపర్ ఈయనదనమాట. ఇంతకు ముందు క్లాస్లో కేశవ్ చంద్ర సేన్ గురించి నేను చెప్పానండి క్లియర్గా. అవి చూసుకోండి, అవి మీకు తెలిసిపోతుంది. అందుకే నేను ఇంక పెద్దగా ఇక్కడ మాట్లాడలేదు. ఓకేనా. నెక్స్ట్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి చూద్దాం. సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈయన మనకి అలీఘర్ ఉద్యమం జరుగుతుంది, దాన్ని లీడ్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. ఏదండి? అలీఘర్ మూమెంట్. ఈయనే ఈ అలీఘర్ మూమెంట్లోనే మనకి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ అనేది కూడా బిల్డ్ చేశారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఏదండి? అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ
ఓకేనండి. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ఇది సరిగ్గా పడలేదండి, ఒక్క నిమిషం. ముస్లిం యూనివర్సిటీ. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా దీని మీద కూడా చాలాసార్లు అడిగాడు క్వశ్చన్స్. అశ్విని కుమార్ దత్ గురించి పెద్దగా ఏం చెప్పుకోవడానికి ఏం ఉండదండి. నెక్స్ట్ రాజారాం మోహన్ రాయ్ గురించి. రాజారాం మోహన్ రాయ్, అక్కడ రాజా అని పడలేదు, కానీ ఆప్షన్స్లో అయితే ఇచ్చారు రాజారాం మోహన్ రాయ్. ఈయనకి రాజా అనే బిరుదు ఎవరిచ్చారండి? అక్బర్ II, మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ II ఇస్తాడు. మా అక్బర్కి సహాయం చేసినందుకు రాజా అనే టైటిల్ ఇస్తారు. రాజా అప్పటి నుంచే ఈ రామ్ మోహన్ రాయ్కి రాజారాం మోహన్ రాయ్ అని అంటారు. రాజా అనేది ఏంటండి? టైటిల్, నాట్ హిజ్ నేమ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అక్బర్ II ఇస్తాడు. అయితే ఈ రాజారాం మోహన్ రాయ్కి సంబంధించి కొన్ని ఇంతకుముందు నేను చెప్పాను, మరీ అంత మీరు పర్టికులర్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు క్లాసులు వింటే మీకు అర్థమవుతుందండి. అంతకుముందు క్లాసులో నేను చెప్పాను, మరి ఇంకా ఇక్కడ పెద్దగా బ్రీఫ్ చేయను. ఆ బుక్ గురించి చెప్తాను. మనకి ఆ బుక్ ఉందండి కదా, తుఫత్ ఈ మువాహిద్దీన్ అని చెప్పి అన్నారు. అది పర్షియన్ భాషలో రచించిన బుక్ అనమాట. అది ఎవరు రచించారు? రాజారాం మోహన్ రాయే రచించారు. దానికి అర్థం ఏంటి అని అంటే, ఆ బుక్ యొక్క అర్థం ఏ గిఫ్ట్ టు మోనోథియిజం. ఆ బుక్ అర్థం మోనోథియిజం. ఆ బుక్కి అర్థం ఏంటంటే ద గిఫ్ట్ టు మోనోథియిజం. ఆ బుక్కి అర్థం, ఆ బుక్ ఏ భాషలో రాశారు? పర్షియన్ భాషలో రాశారు. రాజారాం మోహన్ రాయ్ గారు రచించారనమాట. ఈయనే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కూడా అంటారు, ఫాదర్ ఆఫ్ రెనైసెన్స్ మూమెంట్ అని కూడా అంటారు రాజారాం మోహన్ రాయ్ని. ఈయన గురించి మొత్తం ఆయన బుక్స్ ఏంటి, ఆయన గురించి ఏంటి అని చెప్పి నేను ప్రీవియస్ షిఫ్ట్స్లో చెప్పాను. మన క్లాసెస్ ముందు చూడండి, మరి ఇక్కడ అంత బ్రీఫ్గా మరి నేను చెప్పను. ఓకేనండి, ముందు క్లాసులు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్. విచ్ చైనీస్ ట్రావెలర్ ఎవరు మెన్షన్స్ ఏ మైత్రిక రూలర్? మైత్రిక అనే డైనాసిటీ ఉంటుంది, గుప్తుల తర్వాత వస్తారు వీళ్ళు. ఆ డైనాసిటీకి ఒక రూలర్ ఉంటాడు, ఆయన నేమ్డ్ శిలాదిత్య. ఆయన నేమ్ని మెన్షన్ చేస్తూ ఒక చైనీస్ ట్రావెలర్ మెన్షన్ చేశారు తన బుక్లో, తన దీంట్లో అని చెప్పి ఇచ్చారు. ఇది 4th క్వశ్చన్. ఆ చైనీస్ ట్రావెలర్ ఎవరో మనం ఒకసారి చూద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఇత్సింగ్, ఫాహియాన్, ఫ్యాక్సియాన్, హుయాన్సాంగ్, ఇలా 4 ఇచ్చారండి. ఇక్కడ మనకి ఇత్సింగ్ గురించి చూద్దాం. ఇత్సింగ్ మనకి ఇప్పట్లో గుప్తుల తర్వాత రావాలంటే హర్షవర్ధనుడు టైంలో వచ్చాడు ఇత్సింగ్. ఎవరండి? ఇత్సింగ్ హర్షవర్ధనుడు టైంలో వచ్చాడు. హర్షవర్ధన ఆ టైంలో వచ్చాడనమాట ఈ ఇత్సింగ్. 7th century హర్షవర్ధన టైంలో వచ్చాడు. ఈయన నలందా యూనివర్సిటీలో చదువుకున్నాడండి. నలందా యూనివర్సిటీ సంబంధించి చదువుకున్నాడు అనమాట. నలందా యూనివర్సిటీలో ఎవరు? ఇత్సింగ్ చదువుకున్నాడు. ఒక 10 years వరకు అక్కడే ఉన్నాడు, మొత్తం చూసుకున్నాడు నలందా యూనివర్సిటీలో. కానీ ఇత్సింగ్కి ఒక బుక్ ఉందండి. ఆ బుక్ ఏంటి అని అంటే, ఇత్సింగ్ రచించింది రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ రిలీజియన్. ఇంత పెద్ద బుక్, బట్ ఎప్పుడు ఇవ్వలేదు ఈ క్వశ్చన్. ఏ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ రిలీజియన్ గురించి ఒక రికార్డు. బుక్ పేరు పెద్దదండి, చాలా పెద్దది. రిలీజియన్ యాజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా. అండ్ మలాయ్ ఆర్కిపెలాగో. ఓకేనా? ఇది ఇత్సింగ్ బుక్. ఏ టైంలో, ఎవరి కాలంలో వచ్చాడు? హర్షవర్ధన్ కాలంలో వచ్చారు. ఇది ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడంటే మనకి ఏ ట్రావెలర్ ఏ కాలంలో వచ్చాడు అని చెప్పి అడుగుతారండి. ట్రావెలర్స్ గురించి చూసుకోండి ఒకసారి. ఏ ట్రావెలర్ ఏ కాలంలో వచ్చారు, ఎవరి రూల్ చేస్తున్న టైంలో వచ్చారు, లేకపోతే ఏ డైనాసిటీ టైంలో వచ్చారు, అలా అడుగుతారనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఫాహియాన్ గురించి చూద్దాం. మనకి ఫాక్సియాన్ లేదా ఫాహియాన్ రెండు ఒకటే పేర్లండి, వేరు పేర్లు కాదు, రెండింటికి ఒకటే ఉంటాయి అన్నమాట. ఫాహియాన్ ఈయన చంద్రగుప్త II టైంలో వచ్చాడండి. చంద్రగుప్త II అంటే గుప్తుల కాలంలో వచ్చాడు. చంద్రగుప్త II ఈయన కాలంలో వచ్చాడు ఈ ఫాహియాన్. ఈ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ అని చెప్పి ఈయన బుక్ అనమాట. రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, రాజ్యాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బుక్ అనమాట రచించాడు. అదే రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్. అది రచించింది ఎవరు?
ఫా హియాన్. ఈ బుక్స్ మీద పెద్దగా ఎప్పుడూ అడగరు, మహా అయితే హ్యూయాన్ సాంగ్దే అడుగుతారండి, సియుకి ఆ హ్యూయాన్ సాంగ్ది. బట్ ఏ కాలంలో వచ్చారు అనేది ట్రావెలర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎవరు? హ్యూయాన్ సాంగ్. హ్యూయాన్ సాంగ్ అని అంటారు, లేదా హ్యూయాన్ సాంగ్ అని అంటారు. హ్యూయాన్ సాంగ్. హ్యూయాన్ సాంగ్ మనకి ఈయన కూడా హర్షవర్ధనుడి టైంలోనే వచ్చాడు, 7th century BC. ఆ టైంలో హర్షవర్ధన. మనకి ఈ ఇత్సింగ్, ఈ హ్యూయాన్ సాంగ్ ఒకే కాలంలో వస్తారండి, ఒకే డైనాసిటీ కాలంలోనే కనిపిస్తారు మనకు. ఈయన రచించిన బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సియుకి. ఈ బుక్లోనే ఈయన మైత్రిక సంబంధించిన రూలర్కి సంబంధించిన పేరు ఉంటుంది, శిలాదిత్య. ఓకేనా? మైత్రికకు సంబంధించి రూలర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి ఆన్సర్ ఏంటి హ్యూయాన్ సాంగ్. ఆన్సర్ ఏంటి? హ్యూయాన్ సాంగ్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ద మిలింద పన్హో ఈజ్ ఏ. మిలింద పన్హో అనేది ఏంటి అని చెప్పి అడిగారు. పొలిటికల్ ట్రీటీ, మిలిటరీ మాన్యువల్, బుద్ధిస్ట్ ఫిలాసఫికల్ టెక్స్ట్, లేదా సివిల్ కోడ్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇది మిలింద పన్హో. ఈ మిలింద పన్హో అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, మిలింద మనకి గ్రీక్ రూలర్ ఉంటాడనమాట, ఇండో గ్రీక్ రూలర్ మిలింద, లేదా మిలింద అని అంటారు ఆయన పేరు, లేదా మియాండర్ అని కూడా అంటారు, మియాండర్ 1 అని కూడా అంటారండి. మియాండర్ లేదా మియాండర్ 1. ఈయన ఇండో గ్రీక్ రూలర్. ఈయన నాగసేన. ఎవరండి? నాగసేన అనే బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటాడు, బుద్ధిస్ట్కి సంబంధించిన మాంక్ అనమాట. వీళ్ళిద్దరి మధ్యన ఒక కన్వర్జేషన్ అవుతుంది. ఆ కన్వర్జేషన్కి సంబంధించిన మొత్తం ఉంటుంది, దానికి సంబంధించిన బుక్కే ఈ మిలింద పన్హో. ఏంటండి? మిలింద అనే గ్రీక్ రూలర్, అలాగే నాగసేన అనే బుద్ధిస్ట్ సంబంధించిన వాడు మాంక్. వీళ్ళిద్దరూ కలిసి కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. బుద్ధిజానికి సంబంధించి, మతాలకు సంబంధించి, ఎథిక్స్ అన్నింటికి సంబంధించినవి స్టార్ట్ చేస్తారు. కన్వర్జేషన్ అన్నీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషనే ఒక బుక్గా పెట్టారు. అదే బుద్ధిస్ట్ ఫిలాసఫికల్ టెక్స్ట్ అనమాట. ఇది మిలింద పన్హో అనేది. ఇది ఎవరెవరికి సంబంధించింది అండి? మిలింద అండ్ నాగసేనుడికి సంబంధించి కన్వర్జేషన్ ఉంటుంది అన్నమాట. ఇది థెరవాద బుద్ధిజానికి, ట్రెడిషన్కి దగ్గరగా ఉంటుంది ఈ కన్వర్జేషన్ అంతా కూడా. థెరవాద ట్రెడిషన్కి సంబంధించి ఉంటుందన్నమాట. థెరవాద ట్రెడిషన్, థెరవాద బుద్ధిజంకి. మిలింద పన్హో అనేది ఏంటి? బుద్ధిజం ఫిలాసఫికల్ టెక్స్ట్, అంతేగాని పొలిటికల్ ట్రీటీ కాదు, మిలిటరీ మాన్యువల్ కాదు, సివిల్ కోడ్ కాదు, బుద్ధిస్ట్కి సంబంధించిన కన్వర్జేషన్. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్. వాట్ వాజ్ ద మెయిన్ ఇష్యూ డిబేటెడ్ డ్యూరింగ్ ది 1905 బనారస్ సెషన్ ఆఫ్ ద INC రైట్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ బెంగాల్స్ పార్టిషన్? మనకి బెంగాల్స్ పార్టిషన్ జరిగింది. బెంగాల్స్ పార్టిషన్ తర్వాత 1905 బెనారస్ INCని నిర్వహించారు. అయితే దాని తర్వాత మనకి ఆ బెనారస్ ఇష్యూలో మెయిన్ ఇష్యూ డిబేట్గా వచ్చింది, చర్చకు వచ్చింది. మెయిన్ ఇష్యూ ఏంటి? ఆ మెయిన్ ఇష్యూ అని చెప్పి అడిగారు. అది క్వశ్చన్. ఓకేనండి? ఆప్షన్స్ చూద్దాం. ఇమ్మీడియట్ రిజిగ్నేషన్ ఆఫ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ బెంగాల్లో బ్రిటిష్ సంబంధించిన అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిగ్నేషన్ చేయాలి. అంటే మన ఇండియన్స్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో చేస్తున్నారు కదా, లాయర్స్గా, టీచర్స్గా, వివిధ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నారు. వాళ్ళందరినీ రిజిగ్నేషన్ చేయాలి బెంగాల్లో ఉండే వాళ్ళందరూ కూడా అని చెప్పి ఇచ్చారు. అది ఫస్ట్ ఆప్షన్. ఫార్మేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఇది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ స్వదేశీ అండ్ బాయ్కాట్, ఇది థర్డ్ ఆప్షన్. అండ్ డిమాండ్ ఫర్ స్వరాజ్, ఇలా ఇచ్చారండి మనకి. అయితే మనకి బెంగాల్ పార్టీషన్ తర్వాత మనకు జరిగిన ఉద్యమం ఏదంటండి? నేను దీని గురించి చెప్పాను. వందే మాతరం ఉద్యమం, అలాగే స్వదేశీ ఉద్యమం.
ఏదండి? స్వదేశీ ఉద్యమం. పార్టీషన్ తర్వాత జరిగిన ఉద్యమాలు ఈ రెండు. ఈ టైంలోనే ఈ స్వదేశీ ఉద్యమం రావడానికి, వందే మాతరం ఉద్యమం రావడానికి స్వదేశీ వస్తువుల్ని యూజ్ చేయండి, విదేశీ వస్తువులు బాయ్కాట్ చేయండి అని యూజ్ చేయడం జరిగింది. ఏవి యూజ్ చేశారండి? ఇవి స్వదేశీ ఉద్యమాన్ని స్వదేశీ వస్తువుల్ని యూజ్ చేయాలి, అలాగే విదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని బాయ్కాట్ చేయాలి అని చెప్పి ఆ టైంలో చేశారు. ఎప్పుడు? వందే మాతరం స్వదేశీ ఉద్యమంలో. మనకి బెంగాల్ పార్టీషన్ తర్వాత జరిగిన ఉద్యమాలు ఏవి? ఇవే. ఎప్పుడు జరిగిందా? అవి 1906 ఆ టైంలో జరిగాయి. ఓకేనా? అయితే ఇక్కడ ఏమయ్యారు? బెనారస్ సెషన్ టైంలో డిబేట్కి వచ్చింది. ఏంటి అంటే, ఈ స్వదేశీ ఉద్యమం, వందే మాతరం ఉద్యమం జరగడానికి డిబేట్ ఒకటి స్టార్ట్ అయ్యింది బెనారస్ సెషన్ టైంలో. అది ఏంటి అని అంటే, స్వదేశీ ఉద్యమం లేదా స్వదేశీ బాయ్కాట్కి సంబంధించి, పదాలకు సంబంధించి ఏం చేయాలి ఏంటి అని చెప్పి మెయిన్ ఇష్యూగా ఇది డిబేట్లోకి వచ్చింది ఐఎన్సి బెనారస్ సెషన్లో. ఓకేనండి? ఇది ఎవరు లీడ్ చేశారు దీనికి? గోపాలకృష్ణ గోఖలే. ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే దీన్ని లీడ్ చేశారు. 1905 బెనారస్ ఐఎన్సి సమావేశం. అయితే బాయ్కాట్ అండ్ స్వదేశీ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. మెయిన్ ఇష్యూ, మెయిన్ డిబేట్ కూడా 1905 సెషన్లో ప్రధానంగా ఇదే. దీని తర్వాతనే మనకి స్వదేశీ ఉద్యమం కూడా వచ్చింది. ఓకేనా? అయితే మనకి 1906లో ఐఎన్సి సమావేశం జరిగింది. ఆ ఐఎన్సి సమావేశంలోనే స్వరాజ్ డిమాండ్, స్వరాజ్యం మనకు కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే 1906 ఐఎన్సి సమావేశంలో డిమాండ్ చేశారు. 1905లో అయితే స్వదేశీకి సంబంధించి, వస్తువులకు సంబంధించి బాయ్కాట్ చేయాలి, ఈ పదాలని వినియోగించాలి, అలాగే ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ డిబేట్లోకి వచ్చింది. 1905లోకి స్వరాజ్ అనే డిమాండ్ అనేది వచ్చింది 1906 ఐఎన్సి సమావేశంలో. ఓకేనండి? ఇవి దీనికి సంబంధించింది. అయితే మనకి 1906లోనే ఏం జరిగింది? 1906లోనే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ప్రారంభమైంది. ఢాకాలో ప్రారంభమైంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1906 ఢాకాలో ప్రారంభమైంది ఫార్మేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ఎక్కడ? ఢాకా. ఎప్పుడు? 1906. ఇది ఎప్పుడు జరిగింది? బెనారస్ సంబంధించింది 1905. అంటే ఇది కాదు, ఏది ఆన్సర్? స్వదేశీ ఉద్యమం థర్డ్ ఆప్షన్. ఓకేనండి? ఇవి దీనికి సంబంధించినవి. ఒకసారి ఏమేమి చెప్పుకున్నాం చూద్దాం. 1905లో బెంగాల్ ఉద్యమం జరిగింది, బెంగాల్ పార్టీషన్ జరిగింది. 1905లో బనారస్ సెషన్ జరిగింది. దాని డిబేట్ ఏంటి అని చెప్పారు. బెనారస్ సెషన్కి గోపాలకృష్ణ గోఖలే మనకి హెడ్గా ఉన్నారు, లీడ్ చేశారు ఆ సమావేశానికి. స్వదేశీ బాయ్కాట్ ఉద్యమాలను చేయాలి, స్వదేశీ వస్తువుల్ని వినియోగించాలి, విదేశీ వస్తువుల్ని బాయ్కాట్ చేయాలి అన్నారు. కానీ ఏవి చెప్పలేదు. కానీ అడ్మినిస్ట్రేషన్స్లో రిజిగ్నేషన్ చేయాలి అనేది మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో కనిపిస్తుందండి. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో తిలక్ నిధి చేయడం, అలాగే తిలక్ నిధి, స్వరాజ్య నిధిని ఏర్పాటు చేయడం, అలాగే మనకి బ్రిటిష్ సంబంధించినవి టీచర్స్ కానీ లాయర్స్ కానీ వీళ్ళందరూ రిజిగ్నేషన్ చేయాలి, ట్యాక్స్లు కట్టద్దు ఇలా అని చెప్పి చేయడం, రిజిగ్నేషన్ చేయాలి అని చెప్పడం, ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో వస్తుంది. అంతేకాని మనకి ఇప్పుడు ఈ టైంలో రాదనమాట, 1905 ఆ టైంలో. అందుకు అది కూడా కాదు. ఓకేనండి? అది దానికి సంబంధించింది. నెక్స్ట్ మిలింద పన్హో అనేది, మిలింద అనే ఒక గ్రీక్ లీడర్. ఆయన మీయండర్ 1 అని కూడా అంటారు. నాగసేనుడికి మధ్యన జరిగిన కన్వర్జేషనే ఒక బుక్ రూపంలో ఉంటుంది. అదే బుద్ధిస్ట్ ఫిలాసఫికల్ టెక్స్ట్. దాని పేరే మిలింద పన్హో. ఓకేనండి? ఇది దేనికి సంబంధించింది. నెక్స్ట్ ఇత్సింగ్ ఇవన్నీ అనమాట. ఇక్కడ ఏంటి? చైనీస్ ట్రావెలర్ ఉన్నాడు, మైత్రికా రోలర్ శిలాదిత్య గురించి పేర్కొన్నాడు అని చెప్పారు. అయితే మైత్రికా రోలర్ సంబంధించింది పేర్కొనేది ఎవరు? హ్యూయాన్ సాంగ్ బుక్ ఏంటి? సియుకి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి కాలంలో వచ్చాడండి? హర్షవర్ధనుడి కాలంలో వచ్చాడు. ఇత్సింగ్ మనకి హర్షవర్ధనుడి కాలంలో వచ్చాడు. ఫాహియాన్ చంద్రగుప్త 2 కాలంలో వచ్చాడు. ఫ్యాక్సియాన్ని ఫాహియాన్ కూడా ఒకే పేరు ఉంటుంది అండి, అందుకు ఇంకో పేరు కూడా అని అంటారు, ఫ్యాక్సియాన్ కూడా. సో ఆ రెండు పెద్ద ఫ్యాక్సియాన్ అనే పేరు, ఫాహియాన్ అనే పేరు ఒకటే, సిమిలర్. ఓకేనా? నెక్స్ట్ తుహాత్ ఉల్ ముహాయిద్దీన్ అని చెప్పి అనడం. దీన్ని ఎవరు రచించారు అంటే రాజారాం మోహన్ రాయ్. దీన్ని ఏమంటారు? ఏ గిఫ్ట్ టు మోనోథియిజం అని చెప్పి దీని యొక్క అర్థం. తుఫాత్. ఇది ఏ భాషలో ఉందండి? పర్షియన్ భాషలో రచించారనమాట. పర్షియన్.
అప్పుడుండే అడ్మినిస్ట్రేషన్స్ అవన్నీ పర్షియన్ భాషలో ఉండడం, ఆయన పర్షియన్ కూడా నేర్చుకున్నాడు. రాజారాం మోహన్ రాయ్ గారు పర్షియన్ భాషలో రచించడం కూడా జరిగింది ఆ బుక్. ఓకేనండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అండి రాజారాం మోహన్ రాయ్ గురించి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ వెరీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యాస్ బీన్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ జహంగీరీ మహల్ ఇన్ ఆగ్రా ఫోర్ట్? జహంగీరీ మహల్ అనేసరికి అందరూ వైట్ మార్బుల్ జహంగీర్ ఆగ్రా అదే అనుకుంటారు. కాదు, ఏంటది? రెడ్ ఫోర్ట్, రెడ్ శాండ్ స్టోన్. ఆ శాండ్ స్టోన్తోనే అక్బర్ నిర్మించాడు అనమాట. ఆయన వైఫ్స్ రెసిడెన్షియల్స్ సంబంధించింది అనమాట. వాళ్ళ వైఫ్స్ అక్కడ ఉండడానికి కోసం ఏర్పాటు చేసుకున్నాడు. రెడ్ శాండ్ స్టోన్లో ఉంటుంది. వైట్ మార్బుల్ అనేది తాజ్మహల్. అది ఇంపార్టెంట్ అండి, ఒక్కసారి ఆ డిఫరెన్సెస్ అనేది చూసుకోండి, అందుకే ఇక్కడ చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబల్ అప్రైజింగ్ లీడర్స్ వర్ నాట్ ఎగ్జిక్యూటెడ్? ఎవరిని ఉరి తీయలేదు క్రింద రివర్ట్లో, ఆయన ఇంక వేరే కంట్రీకి తీసుకెళ్లారు అంటే తిరోత్ సింగ్ సయామ్. ఈయన కాశీ రెబిలియన్, కాశీ ట్రైబ్స్లో ఒక ఆయన అనమాట. ఈయన్ని ఏం చేశారు? ఆయన చంపకుండా ఢాకాలో ప్రిజన్లోకి వేశారండి. ఢాకా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మన బంగ్లాదేశ్లోకి ఉంది అనమాట. తిల్కామాంజీ ఫస్ట్ ఆర్మ్డ్ రెబిలియన్ రివోల్ట్. తిల్కామాంజీ రివోల్ట్ అనేది సంతాల్ ట్రైబ్లో ఒక ఆయన బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా చేసింది. 1784లో జరిగింది అనమాట. నీలాంబర్ పీతాంబర్ 1857 రివోల్ట్లో జార్ఖండ్లో ప్రముఖంగా ఉన్న లీడర్స్ నీలాంబర్ అండ్ పీతాంబర్. వీళ్ళు కూడా ట్రైబ్సే. ఓకేనా, ట్రైబ్సే వీళ్ళు కూడా. ఓకేనా. నాకు సంతాల్ రెబిలియన్ సంబంధించిందండి. సిద్ధు అండ్ కన్హు ముర్ము సంతాల్ రెబిలియన్కి సంబంధించిన వాళ్ళు. సంతాల్ రివోల్ట్ ఎప్పుడు అయింది మనకి? 1855-56 ఆ టైంలో అయింది. బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా అయింది. మనకి అరౌండ్ 1857 రివోల్ట్ అప్పుడు అయింది అనమాట. ఈ మనకి సంతాల్ రివోల్ట్ మీద ఇప్పటి వరకు నాకు తెలిసి నేను 8 క్వశ్చన్స్ వరకు చెప్పానండి. సంతాల్ రివోల్ట్ మీద మనకి 8 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఇలా ఆప్షన్స్ ఉన్నవి కొన్ని క్వశ్చన్స్ అయితే, మళ్ళీ ఆప్షన్స్ లేకుండా ఓన్లీ సంతాల్ రెబిలియన్ మీదే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయి. ఒక 4-5 క్వశ్చన్స్ వరకు నేను చెప్పాను ఓన్లీ సంతాల్ రెబిలియన్ మీద. ఒక 8 నుంచి 10 వరకు సంతాల్ రెబిలియన్ ఆప్షన్స్తో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. 8 నుంచి 10 క్వశ్చన్స్ వరకు. చూడండి ఎంత ఇంపార్టెంట్ ట్రైబల్ రివోల్ట్స్ సంబంధించి. సంతాల్ రివోల్ట్, తిల్కామంజీ రివోల్ట్, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ రివోల్ట్స్ ఇవన్నీ మీకు ఈజీగా మీకు గుర్తుంటాయి. నేను చెప్పేవి కూడా ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతాయి, ఈజీగా ఉంటుంది. మీరు 5 క్వశ్చన్లో 2 నుంచి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ విన్నా సరే 2 నుంచి 3 క్వశ్చన్లైనా పెట్టగలరండి. ఎలా ఇచ్చినా సరే నేను చెప్పిన వరకు మాత్రం మీరు వింటే మాత్రం. ఇది దీనికి సంబంధించింది ఈరోజు క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please like, share, subscribe.